హాయ్ అండి, మీరు బాగున్నారా? నేను చాలా చాలా బాగున్నాను. మన లిటిన్ కిచెన్లోకి అయితే వెళ్ళిపోదాం. హెల్తీ ఫుడ్ అయితే చేసేసుకుందాం. చాలా ఆరోగ్యంగా ఉండాలి కదా, వెళ్ళిపోదామండి. చేసేసుకుందాం. ఏంటి అనుకుంటున్నారా? చాలా చాలా హెల్తీ అండి, చాలా బాగుంటుంది. పిల్లలు, పెద్దవాళ్ళు, బామ్మలు, తాతలు, అత్తలు అందరూ తినే ఫుడ్. హెల్తీగా కూడా ఉంటారు. ఏ టైంలో అయినా తీసుకోవచ్చు అండి. ఇది చాలా చాలా హెల్తీ. వెళ్ళిపోదామండి, చేసేద్దాం. కిచెన్లోకి అయితే వెళ్ళిపోదాం. రండి ఫ్రెండ్స్. హాయ్ అండి, చూడండి ఈరోజు అయితే లిటిల్ కిచెన్లోకి అయితే వచ్చేసాం. ఈరోజు రాగులతో అయితే సోళ్ళు అంటారండి, రాగులు అంటారు, ఇలా రెండు రకాలుగా అయితే పిలుస్తారు. వీటితో అయితే స్వీట్స్ చేసేసుకుందాం. ఎలాగా ఏంటి చూపించేస్తా. చూడండి, ఒక బౌల్ అయితే రాగులు తీసేసుకోండి. చూడండి, హాఫ్ అయితే పాలు తీసుకోండి. పంచదార అయితే ఒక బౌల్ తీసుకోండి. చూడండి, సన్ఫ్లవర్, పుచ్చపప్పు, గుమ్మడి పప్పు, తగినంత నెయ్యి, వాటర్, ఇలా అయితే కవర్, ఇలా అయితే అన్ని తీసేసుకోండి. ఇప్పుడైతే చేసేద్దాం. చూడండి, రాగులు అయితే మిక్సీ అయితే పట్టేసుకుందాం. చూడండి, ఇలా అయితే మిక్సీ అయితే పట్టేసుకోండి. ఇంత స్మూత్గా అయితే ఉండాలి. చూడండి, బాండ్లీ అయితే పెట్టేసుకోండి. స్టవ్ అయితే వెలిగించండి. నెయ్యి అయితే వేసేసుకుందాం. నేనైతే 2 స్పూన్లు వేసుకుంటున్నా. కొంచెం హీట్ అవనివ్వండి. రాగి పిండి అయితే వేసేసుకుందాం. సోడి పిండి అంటారండి, రాగి పిండి అంటారు. ఇలా అయితే వేసేసుకోండి. ఇలా అయితే బాగా కమ్మటి వాసన రావాలండి, చాలా బాగుంటుంది. ఇలా కమ్మటి వాసన వచ్చే వరకు ఇలా అయితే వేపేసుకోండి. చూడండి, ఇలా అయితే బాగా వేపుకోండి. చూడండి, ఉండలు ఉండల కింద అయితే వస్తుంది కదా. ఇప్పుడు కమ్మటి వాసన అయితే వస్తుందండి. చూడండి, ఇప్పుడైతే కలర్ చేంజ్ అయింది. స్మెల్ కూడా చాలా బాగుంది. షుగర్ అయితే వేసేసుకోండి. మనం ఎంత అయితే క్వాంటిటీ తీసుకున్నామో పిండి అంత అయితే వేసేసుకోండి. ఇలా అయితే వేసేసుకోండి. స్లోలో పెట్టుకోండి. చూడండి, ఇప్పుడైతే కొంచెం పొగ వస్తుంది కదా. చూడండి, ఇప్పుడైతే పాలు పోసేసుకోండి. హాఫ్ అన్న పోసుకోవచ్చు, ఫుల్ అన్న పోసుకోవచ్చండి. ఇలా అయితే పాలు పోసుకోండి. ఇప్పుడు ఇదే బౌల్తో పాలు అవుతేనో వాటర్ అవుతేనో ఇలా ఒక బౌల్ అయితే పోసేసుకోండి. హాఫ్ పాలు పోసాం. ఇప్పుడు ఒక బౌల్ అయితే వాటర్. యాలక్కి అయితే ఇప్పుడే వేసుకోండి. ఇలా అయితే తుంచేసుకుని ఇలా అయితే గింజలు ఇలా మ్యాష్ చేసుకోండి. ఇలా అయితే వేసేసుకోండి. లో ఫ్లేమ్లో పెట్టుకోండి. స్టవ్ అయితే ఇలా అయితే అంతా కలిపేసుకోండి. చాలా హెల్త్కి మంచిదండి. పిల్లలు, పెద్దవాళ్ళు అందరూ ఇష్టంగా తింటారు. చూడండి, ఇలా అవుతుంది. చూడండి, ఎంత పర్ఫెక్ట్గా అయితే కుక్ అయిందో. ఇప్పుడు నెయ్యి అయితే వేసుకుందాం. ఇలా నెయ్యి అయితే వేసుకోండి మనకు కావాల్సినంత. ఈ స్వీట్ అయితే చాలా ఇష్టంగా తింటారండి.
పిల్లలు పెద్దవాళ్ళు అందరూ కూడా. చూడండి బాండ్లీని అయితే వదిలేస్తుంది. బాండ్లీలు వదిలినా కూడా పర్ఫెక్ట్గా అయితే ఇలాగా కుక్ చేయండి. హెల్త్కి అయితే చాలా చాలా మంచిది. చూడండి ఇలా అయితే కుక్ అయింది కదా. మళ్ళీ నెయ్యి వేసుకుందాం. చూడండి ఇప్పుడైతే బాగా దగ్గర పడింది. ఇది స్ట్రాంగ్ హెల్తీ ఫుడ్ అండి, చాలా మంచిది. బ్లడ్ కూడా పడుతుంది, వెయిట్ లాస్ అవుతారు. హెల్త్ అయితే చాలా చాలా మంచిది. మనకి ఆకలి అయితే ఫుల్గా ఉంటుందండి ఇది తిన్న వాళ్ళకైతే. చూడండి ఇప్పుడైతే ప్లేట్లోకి అయితే ట్రాన్స్ఫర్ చేసుకుందాం. చూడండి మనకి ఈ పొట్టు అయితే ఇలా చూడండి బాండ్లీలు వదిలేస్తున్నాయి. ఎంత గట్టిగా అయితే రావాలి. మీరు ఎప్పుడు ప్లేట్లోకి తీసుకోవాలి అని అయితే క్లియర్గా చెప్తానండి, పర్ఫెక్ట్గా అయితే. చూడండి ఇలా లడ్డు లాగా అయ్యేలాగా అయితే అప్పుడైతే తీసేసుకోండి. ఇలా అయితే అయిపోవాలి. నెయ్యి కూడా శుభ్రంగా ఇలా అయితే వదిలేస్తుంది. చూడండి ఇలా పర్ఫెక్ట్గా అయితే వదిలేస్తుంది కదా. ఇప్పుడైతే తీసేసుకోవాలి మనం. చూడండి ఇలా స్ట్రే అయితే తీసుకోండి. ఈ కవర్ అయితే వేసేసుకోండి. ఇలా చూడండి ఇలా అయితే వేసేసుకోండి. కొంచెం నెయ్యి అయితే వేసేసుకోండి. ఆల్రెడీ ఫుల్గా నెయ్యి ఉంటుంది కానీ కొంచెం వేసుకోండి. ఇప్పుడైతే మనం ప్లేట్లోకి అయితే తీసేసుకుందాం. చూడండి ఇలా అయితే తీసేసుకుందాం. చూడండి ఇలా అయితే కవర్ మీదకి అయితే ట్రాన్స్ఫర్ చేసేసుకోవాలి. ఇవి అయితే కొంచెం పక్కకు పెట్టుకుని ఇవన్నీ అయితే తీసుకున్నాం కదా. చూడండి ఇప్పుడు దీన్ని అయితే ఇలా అయితే తిరిగేసుకోండి. బాగా కాలుతుంది. ఇలా అయితే ప్రెస్ చేయండి. ఇలా అయితే ప్రెస్ చేసుకోండి. చూడండి ఎంత స్మూత్గా అవుతుందో. ఇలా అయితే ప్రెస్ చేసుకోండి అంతా కూడా. చూడండి ఇలా అయితే అంతా కూడా ప్రెస్ చేసుకోండి. ఫుల్గా కాలిపోతుంది. చూడండి ఇప్పుడైతే పప్పులన్నీ కూడా ఇలా వేసేసుకోండి. ఇవి కూడా ఇలా అయితే వేసేసుకోండి. ఇలా అయితే అన్నీ కూడా మళ్ళీ జస్ట్ ఇది ఇలా పెట్టాం కదా, వేసేసుకున్నాం కదా. ఇప్పుడు ఈ పక్కన కూడా వేసేసుకోండి. మనకు కావాల్సినవి వేసుకోవచ్చండి. చూడండి ఇలా అయితే అన్నీ వేసేసుకోండి. మనకి ఎన్ని పడతాయి అన్నీ వేసుకోండి. చూడండి ఇలా అయితే ప్రెస్ చేయండి ఒకసారి. ఇలా అయితే ప్రెస్ చేసుకోండి. జస్ట్ ఇలా చూడండి ఇలా అయితే ప్రెస్ చేసుకోండి. అన్నీ కూడా లోపలికంతా కూడా వెళ్ళిపోతాయి. చూడండి ఇలా
చూడండి ఇలా అయితే ప్రెస్ చేసుకున్నాం కదా. ఇప్పుడు దీన్ని అయితే ఇలా ఫోల్డ్ చేయండి. ఇప్పుడు దీన్ని కూడా ఇలా ఫోల్డ్ చేయండి. కరెక్ట్గా రావాలంటే ఇలా ఫోల్డ్ చేసుకోండి. నెక్స్ట్ ఇదైతే ఇలా తీసేసుకొని ఇప్పుడు దీన్ని ఇలా ఫోల్డ్ చేసుకోండి. నెక్స్ట్ ఇలా ఇది కూడా ఫోల్డ్ చేసేసుకోండి. చూడండి ఎంత పర్ఫెక్ట్గా అవుతాయి, ఎంత బాగా అవుతే వచ్చిందో చూడండి. ఇప్పుడైతే కట్ చేసేసుకుందాం. చూడండి ఎంత పర్ఫెక్ట్గా అయితే వచ్చిందో. ఇలా అవుతే తీసేసుకోండి ప్లేట్లోకి. అవుతే ఇప్పుడైతే కట్ చేసేసుకుందాం. కట్ చేసే విధానం అయితే చూపిస్తున్నా చూడండి. ఇలా అయితే కట్ చేసుకోండి. ఇలా అయితే పట్టుకోండి. మనకి ఏ సైజు కావాలో ఆ సైజు కట్ చేసుకోవచ్చండి. చూడండి ఇలా. వావ్, చూడండి ఎంత పర్ఫెక్ట్గా అయితే వస్తున్నాయో, చాలా బాగున్నాయి. ఇలా అయితే కట్ చేసుకోండి అన్నీ కూడా. వెరీ టేస్టీ అండి. అసలు పిల్లలు పెద్దవాళ్ళు అందరూ కూడా ఇష్టంగా తింటారు. చాలా టేస్టీగా కూడా ఉంటాయి. సూపర్ హెల్తీ ఫుడ్ అండి ఇది. చూడండి పర్ఫెక్ట్గా అయితే వచ్చేసినాయి అన్నీ కూడా. మీకు చూపించేస్తా. వావ్, చూడండి చాలా చాలా టేస్టీ, సూపర్ అండి. అసలు చూస్తుంటేనే నోరు ఊరిపోతుంది కదా. చాలా బాగుంటుందండి. చాలా పర్ఫెక్ట్గా, చాలా స్మూత్. చూడండి ఇలా నెయ్యి అయితే కారిపోతుంది. చాలా బాగుంటుంది. ఇలా అయితే మీరు కూడా తయారు చేసుకోండి. ఎప్పుడు హెల్తీగా ఉండండి. చూడండి ఇలా అయితే వెరీ వెరీ టేస్టీ అండి. సూపర్ టేస్టీ. చూడండి ఫ్రెండ్స్, పిల్లలు పెద్దవాళ్ళు అందరూ ఇష్టంగా తినేస్తారండి. చాలా చాలా టేస్టీ, చాలా హెల్తీ ఫుడ్. ఒకే ఒకసారి ట్రై చేయండి. ట్రై చేసిన తర్వాతే నాకు కామెంట్ పెట్టండి. చూడండి లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ పెట్టండి. మీ పిల్లలకి, అమ్మలకి, అత్తలకి అందరికీ పంపించండి. ఇలా అయితే చేసుకుని తినమని చెప్పండి. హెల్తీగా అయితే ఉంటారు. నేనైతే పక్కా కొలతలతో చెప్పాను. తప్పనిసరిగా ట్రై చేయాలని అనుకుంటున్నా. మీరు కూడా హెల్తీగా ఉండాలి. చూడండి వెరీ వెరీ టేస్టీ. నేను టేస్ట్ చేసిన తర్వాతే మీకు చూపిస్తున్నానండి. నేను ఎలా అయితే చూపించానో మీరు పక్కా కొలతలతో కరెక్ట్గా అలాగే చేయండి. పర్ఫెక్ట్గా అయితే వస్తుంది. వీడియో అయితే అస్సలు స్కిప్ చేయొద్దు. చాలా చాలా హెల్తీ ఫుడ్. బాయ్ అండి, బాయ్ బాయ్. తిని కూడా చూపించేస్తాను. చూడండి తిని చూపించేస్తానండి. హెల్తీ ఫుడ్ కదా, చాలా బాగుంటుంది. చూడండి ఎంత పర్ఫెక్ట్గా కుక్ అయిందో. వావ్, చూడండి ఎంత స్మూత్గా అవుతుందో. చాలా బాగుంటుందండి. ఇలా అయితే ట్రై చేయండి. అసలు జ్యూసీ జ్యూసీగా, అసలు ఎంత జ్యూసీ అంటే అండి, నెయ్యి అయితే సూపర్, చాలా బాగుందండి. చూడండి ఎంత జ్యూసీగా ఉందో. ఒకసారి ట్రై చేయండి. ట్రై చేసిన తర్వాతే నాకు కామెంట్ పెట్టండి. లైక్ చేయండి, షేర్ చేయండి. చాలా హెల్తీ ఫుడ్. నేను పక్కా కొలతలతో అయితే చెప్పాను. ఒకసారి ట్రై చేయండి. బాయ్ బాయ్.